నమస్కారం. గారు మనందరి గురించి ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ రాష్ట్ర ప్రజల సుపరిచితుడు కేసీఆర్ తోని కొట్లాడే నాయకుడు శ్రీనివాస్ మల్లన్న గారికి నేనైతే మరి ప్రచారంలో ఎంపీ గారినే చెప్పిన 17 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో వలన ఎక్కువ మెజారిటీలో గెలిచే పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం. దాంట్లో నాకు 34,000 ఓట్ల మెజారిటీలో గెలిపించిన మీ అందరికీ కనబడుతున్న అవసరం లేదు. అదేవిధంగా మన ఎంపీ రఘురామరెడ్డి గారికి 40,000 ఓట్ల కంటే ఒక్క ఓటు తక్కువ రాదని మనం చెప్తుంది. పైగా పూర్తి గ్రామీణ ప్రాంతం వలన ఇది ఏ కొత్తరం టౌను ముందు జిందాబాద్ వెనకనే ముద్దాబాద్ అనే ప్రాంతం కాదు. ఇది ఖమ్మం టౌన్గా మళ్ళా జిందాబాద్ తర్వాత కాదు అనే ప్రాంతం కాదు. ఇది మాటిస్తే మాట కట్టుబడి ఉండే ప్రాంతం. ఇది ఇక్కడ అన్ని విషయాలు మనం మాట్లాడారు. మన కోసం ఏదైతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ మన కోసం ప్రారంభించింది, రాజీవ్ గాంధీ మన కోసం ప్రారంభించింది, ఒక్కరికి రాహుల్ గాంధీ కొట్లాడుతూ ఉన్నాడు. 7వ తరగతి పాస్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఏదైనా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అని ప్రతిపాదన చెప్తా ఉన్నా. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ, ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ. ఇప్పుడు డిగ్రీ చేసినా, పీజీ చేసినా, ఇంజనీరింగ్ చేసినా, ఎంటెక్ చేసినా ఉద్యోగాలాగా హోటల్లో పనిచేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో తీర్మానం వలన ఒక పద్ధతిలో కేసీఆర్ కొట్లాడలేదు సంగతిలో చూసాం. వారి మీద ఎన్నో కేసులు పెట్టిన పరిస్థితులు చూసాం. మనం ప్రత్యేకంగా రోడ్లకి కేసీఆర్తో కొట్లాడాం. ఇవన్నీ చూసాం. కేసీఆర్ ఈ ఫామ్ హౌస్ పంపించే దాంట్లో కాంగ్రెస్ ఖమ్మం జిల్లానే కేసీఆర్ని పంపే దాంట్లో ప్రధాన స్థానం, ప్రథమం, పెద్ద ఉద్యోగం చేసిన జిల్లా. అక్కడే మీకు 2 జిల్లాల కంటే ఖమ్మం జిల్లా పాలనలో మళ్ళా నీకు మెజారిటీ ఓట్లు వస్తాయి. మా నియోజకవర్గంలో పావలా ముప్పావలా 11,000 మొత్తం 11,069 ఓట్లు ఉన్నాయి. వలన కొద్ది జనం తక్కువ అనిపిస్తారు. ఏమో వైరా అని మనుషులు అనుకుంటా ఉన్నారు. అది ఏమి లేదు. ఇది వైరా. ఈ వైరానే రామదాస్ ఎమ్మెల్యే చేసింది. ఈ వైరా భట్టి విక్రమార్కని డిప్యూటీ సీఎం చేసింది. ఈ వైరా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. శ్రీనివాస్ రెడ్డి గారిని మంత్రి చేసింది. మంత్రి చేసిన వైరా ఇది. ఇప్పుడు మా రెడ్డి ఎంపీ చేయబోతుంది. ఎంపీ అయిపోయింది ఆయన. రేపు ఖచ్చితంగా మలనాని చాకిరి శ్రమ ఈ తెలంగాణలో ఉంది. నీ రుణాన్ని ఖచ్చితంగా మా వైరా నియోజకవర్గం కాదు, ఖమ్మం జిల్లా నీ రుణాన్ని తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయినావు. ఈ జనం కాదు, వీళ్ళంతా ఫైటర్లు. మల్లన్న వీళ్ళంతా వచ్చిన ఫైటర్లు వీళ్ళంతా. కాబట్టి సభ మీద మా అన్న దుర్గాప్రసాద్ గారికి, రాజన్న గారికి, మహిళా సోదరి వాళ్ళందరికీ, ఈ పక్కన గారికి, గాంధీ మా ఇద్దరికి ముందు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరికీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులకి, ఎంపీటీలకి, సర్పంచులకి, మండల పార్టీ కార్యదర్శులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీ సిబ్బంది అధ్యక్ష కార్యదర్శులకు, మెంబర్లకు, గ్రాడ్యుయేట్ విద్యావంతులు అందరికీ కూడా స్వయంగా మనవి చేస్తూ తీర్మానం అవసరం ఉంది. ఖచ్చితంగా మనం గెలుస్తాం. దాంట్లో గెలుస్తాం. ఇంట్లో కూర్చుంటే పరిస్థితి కూడా కాదు. ఇప్పుడు 11,069 ఓట్లు ఉన్నాయి. దీంట్లో 30 ఓట్లు మనకు రావాల్సిందే. వైరాలో 2,830 ఓట్లు ఉన్నాయి. 2,400 కొడిజక్క, 2,794 కారేపల్లి, ఏర్పూర్ 1,597 ఓట్లు, నూరుపాటు 1,410 ఓట్లు. దీంట్లో 12 బూతులు ఉన్నాయి. 12 బూతులు అంటే మనం ఇప్పుడు జరగాల్సింది. ఇందులో అందరం ముఖ్యమైనగా వచ్చాము. వాస్తవంగా
ఈ నేపథ్యంలో కొద్ది జనం ఫంక్షన్ కనుకొస్తున్నారు. ఒక అంశం 12 బూతుల వారీగా ఓట్ల లిస్టు తయారు చేసుకోవాలి. మండపాటి అధ్యక్షులు సమన్వయం